రియాక్ట్ అవుతారంటే ఏకంగా కొట్టేస్తారు కదా, ఏకంగా ఏం చేస్తారండి, కొట్టేస్తారు. అదే విషయాన్ని పౌలు భక్తుడు కూడా రోమీయులకు రాసిన పత్రికలో మనకు మళ్ళా జ్ఞాపకం చేస్తుంది. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 15 అధ్యాయం 3వ అధ్యాయం 15 వచనాలు చూడండి. 15 నుంచి 17 వచనాలు ఉన్న వాక్య భాగం చూడండి. రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి, నాశనమును కష్టమును వారి మార్గములలో ఉన్నవి, శాంతి మార్గము వారు ఎరుగరు. సమాధాన పరిచేటువంటి తత్వం నీలో ఉండాలి కదంటారా? సమాధాన పరిచేటువంటి హృదయం నీలో ఉండాలి. ఎందుకు? నువ్వు ఎవరికి ప్రార్థన చేస్తున్నావు? సమాధానకర్త అయినటువంటి దేవుడికి ప్రార్థన చేస్తున్నావు. అలాంటి వాడిని సమాధానాన్ని పాడు చేసేటువంటి వ్యక్తిగా ఉన్నావు. ఈ ప్రార్థనకి జవాబు వస్తుందా? ఆలోచన చేయాలి. రక్తం చిందించడానికి వారి పాదాలు పరిగెడుతున్నాయంట, నాశనమును కష్టమును వారి మార్గంలో ఉన్నవి. సమాధాన పరచనటువంటి హృదయాల జీవితాల్లో జరిగేటువంటి సంగతులే కదా. ఎప్పుడు కష్టమే ఉంటుంది వారి మార్గంలో, ఎప్పుడు శ్రమే ఉంటుంది. ఎందుకు? నువ్వు మంచి చేస్తే మంచి జరుగుతుంది నీ జీవితంలో అనుకోండి. మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. కాకుండా నల్ల ఊరికే చెప్తాను అనుకోండి, పని పాట లేకుండా దాన్ని పోతున్నాం, ఎదురుకు వచ్చాడు ఎవడో వచ్చాడు ఎదురు, వాడు పట్టుకుని దిగ్గేసామనుకోండి, ఏ నిష్కారణంట ఏం జరుగుతుందండి? ఏం జరుగుతుంది చెప్పాలి మీరే. ఇప్పుడు నేను పోతున్నాను, ఎదురుగా ఎవరో వచ్చారు, ఇచ్చాను అనుకోండి, నిష్కారణం ఏం చేయకపోయినా ఏమంటారు? ముందుగా నీకేమన్నా పిచ్చా అని అడుగుతారు, అవునా కాదా? నీకేమన్నా పిచ్చా? ఏం మాట్లాడుతున్నావు? సృహలో ఉండే మాట్లాడుతున్నావా? వీలైతే నాకు తగిలించి వాడు నాకన్నా బలవంతుడు అనుకోండి, రాళ్ళు తగిలించిపోతాడు. అప్పుడు ఎక్కడ ఉండాలి నువ్వు? ఒక్కలు ఎదిగి అనుకున్నావు ఫర్ ఎగ్జాంపుల్, ఒక్కలు కాబట్టి అలాంటి నిమిషం పరిగెత్తాలి. అయ్యా నాకు ఒక్కలేని కొట్టాడు ఎవడో, వీడు ఎప్పుడు ఎదుగుని కొట్టాడు. ఎందుకు? వీడు దిగుపోతే అక్కడ పోతే, అవునా కదా? అంత ప్రియమైనటువంటి వారు దేవుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయం ఏంటంటే, సమాధానాన్ని పాడు చేసేటువంటి స్థితి నీలో ఉండడానికి లేదు. సమాధాన పరిచేటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలి. అంటే ఎక్కడ అంటే దాని అర్థం ఎక్కడ గొడవ జరిగినా పోయి నువ్వు పోయి వాళ్ళు ఏం చేయమని కాదు దాని అర్థం. అనవసరంగా మనం గొడవ పడే దగ్గర పోయినా మధ్యలో మనం పోయినా ఎదురుగా అంటారు, మనకు సంబంధం లేని విషయాల్లో పోయి గొడవ పడదు కదా. అది గాలికి పోయే కంపెనీ తగిలించుకున్నట్లే. అలాంటి అవివేక పనులు కూడా చేయడానికి వీలు. కుటుంబాల్లో సమాధానం కోల్పోయినప్పుడు అలాంటి కుటుంబాల్ని ఆదరించేటువంటి వ్యక్తిగా, సమాధానపరిచేటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. కనుకనే ఆ మాటలు చెబుతూ ఉన్నాడు కదా, వారి పాదాలు పరిగెడుతున్నాయట కీడు చేయడానికి. అటువంటి వాళ్ళ ప్రార్థన దేవుడు ఆలకించిన ప్రేమైనటువంటి వారు. చూడండి 58 యెషయా గ్రంథం 58వ అధ్యాయం 2-3 వచనాలు చూడండి ఏం చెప్తున్నాడు. తమ దేవుని న్యాయ విధిని విడువక నీతిని అనుసరించు వారైనట్టు అనుదినము వారు నా యొద్ద విచారణ చేస్తూ నా మార్గములు తెలుసుకొన ఇచ్చ కనపరుచుదురు. తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలనని వారు అడుగుదురు. దేవుడు తమకు ప్రత్యక్షం కావాలని ఇచ్చేందుకు మేము ఉపవాసం ఉండగా నువ్వు ఎదుగుదడవయ్యా అని అంటారు.